ద్వారా ఒక మంచి విషయాన్ని అయితే మనకు నేర్పించారు. ఏమనంటే ఈ వారంలో మనకి చాలా ముఖ్యమైన వారము, ఎందుకంటే ఇందులో చాలా చాలా ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోగలిగి ఉన్నది. సో ఈ వారంలో జరిగే ఏ యాక్టివిటీని కానీ ఏ వాక్యాన్ని కూడా మీరు మర్చిపోవద్దు, ఏ సంగతిని కూడా మీరు మాత్రం మరుగుపరచద్దు అని చెప్పి అన్నారు. చెప్తూ ఆయన ఒక మాట ఏమన్నారంటే, మన బైబిల్ అంతట్లో కూడా తీసుకుంటే యేసుక్రీస్తు వారి జీవితాన్ని తీసుకుంటే చివరి 3.5 సంవత్సరాలు చూసుకుంటే, చివరి సంవత్సరంలో చూసుకుంటే, చివరి వారంలో తీసుకుంటే, చివరి రోజు తీసుకుంటే, చివరి పలుకులు తీసుకుంటే మనం చెప్పారనమాట. ఈ వాక్యం అందరికి గుర్తుందండి, మర్చిపోయారా? గుర్తున్నది కదా. దీనిని బట్టి దేవుని నామానికి వందనాలు. సో దేవుని యొక్క వాక్యము మనకి ఈ రోజు 7 మాట ద్వారా ఏమి సెలవిస్తుందంటే, ఆయన యొక్క ఈ లోకానికి ఏ విషయం నిమిత్తం అయితే వచ్చారో తండ్రి కుమారుడు తన యొక్క విషయాన్ని వాత్సల్యాన్ని చూపించడానికి, ఈ మనుషుల యొక్క పాప యొక్క జీవితాన్ని పునరుద్ధానానికి తీసుకెళ్ళడానికి ముందుగా ఆయన పునరుద్ధానం అవ్వాలి కాబట్టి ఆయన యొక్క మార్గాన్ని ఏర్పరచాలి. కాబట్టి ఆ మార్గాన్ని స్థిరపరచడానికి, దాన్ని బయలుపరచడానికి, దాన్ని సరళం చేయడానికి దేవుడి యొక్క వాక్యాలన్నింటినీ కూడా మనం నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. దాన్ని బట్టి దేవుడి నామానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క సంఘటన అంతటినీ కూడా దేవుడు తండ్రి కుమారు యొక్క సంభాషణ మాత్రం మనం చూస్తున్నాం. కానీ లోకంలో ఉన్న వాళ్ళతో కూడా ఏమనుకున్నారంటే, ఈ దేవుడైతే ఇది కాపాడుకోవచ్చు కదా, ఈ దేవుడైతే ఇడిగంటికి ఇది దిక్కుమల పరిస్థితి పట్టింది అంటే ఈ 4 అబద్ధాలు చెప్పాడు అనమాట, మాయ చేశాడు అనమాట అని చెప్పి అప్పటికీ కూడా ఆయన సిలువ మీద మ్రాణు మీద వేలబడుతూ ఆయన ఒంటిలో ఉన్న రక్తాన్ని ఆఖరి పొట్టిని కూడా చిందించినప్పటికీ కూడా మనిషిని ఇంకా దూషిస్తున్నారంటే మనిషిని ఎంత ఘోర పాపంలో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రోజు మరి అలాంటి పాపంలో ఈ లోకం ఉంటుందంటే మీరు ఎవరు కూడా చూడక్కర్లేదా? అలాంటి పాప లోకంలో మనం బతుకుతున్నాం అంటే మనం బాధ్యత వహించక్కర్లేదా? అలాంటి పాపి లోకంలో మనం ఇంకా ప్రశాస్తంగా ఉన్నామంటే దేవుడి రక్షణ మనకి ఉన్నదని మీరు గమనిస్తున్నారా? ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రక్షణని ఏ రోజు కూడా కొలమానంలో కూడా తక్కువ చేసేది మాత్రం చూడద్దండి. ఎందుకంటే ఆయన రక్షణ కేవలము ఏదో ఒక మేక చచ్చిపోతానే, గొర్రె చచ్చిపోతానే, పావురం చచ్చిపోతానే రాలేదండి. తన తండ్రి అయిన కుమారుడికి ఎంతగానో అద్వితీయ కుమారుడైన యొక్క బిడ్డని బలియాగముగా, బలి పశువుగా మనలాంటి దరిద్రుల కోసం, పాపిల కోసం పెట్టిన యొక్క ప్రాణాన్ని, దేహాన్ని, ఆయనకి ఆత్మ ప్రేరేపణని కలిగించి మనలాంటి వాళ్ళ కోసం అత్యున్నతమైన కుమారుడిని కూడా సాక్రిఫైస్ చేశారంటే ఆయన ప్రేమ ఎలాంటిదో మనం కూడా గుర్తించుకోవాలి. తత్వరగా అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం ఒకసారి చదువుతారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23, 24. ఇక్కడ వరకు మనం ఏం చూసామంటే యేసుక్రీస్తు వారు మానవ యొక్క జీవితాన్ని ఏ రకంగా ఎండింగ్ చేశారు అన్నది మాత్రం మనం చూసాం. ఇకపై మనం చూడబోయేది ఏంటి తెలుసా? ఆయన రక్షణ ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం అనమాట. ఆయన మన కోసం చేసిన త్యాగం ఎంత విలువైనదో మనం చూడబోతున్నాం. ఆయన మన కోసం ప్రశస్తంగా చేయబడిన మార్గం ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం. ఆయన రాజ్యానికి చేరుకోవడానికి ఎన్నాళ్ళు మనకి ఆ యొక్క 10 ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి. దాని ద్వారానే దేవుడు రాజ్యం చేరాలని ఉన్నది. కానీ ఈసారి ఏమైనా ఉన్నదంటే ఈ రాజ్యానికి మార్గము నేనే ఉన్నానని చెప్పి దేవుడు మనకి ఒక మాటలో చెప్తారు. ఏమని? నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అని చెప్పారు. అంటే ఎన్నాళ్ళు కూడా అంధకార జీవితంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాలంటే మాత్రం మీరు ఎలా వెళ్తారు నా పరలోకానికి అంటే నా యేసు ఎలా వెళ్ళాడో నేను కూడా అలాగే వెళ్తా అని చెప్తారు. హల్లెలూయా. సో ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైనా అడగలిగితే మీ జీవితంలో పునరుద్ధానం చదవడానికి మీకు ఎవరైనా మాదిరి ఉన్నారా అంటే మేము ఉంటున్న వాళ్ళు చెప్పుకోగలరు, కానీ యేసుక్రీస్తు ఒకరిని చూపించారు చాలు. ఎవరైనా సరే మీ దేవుళ్ళే ఎందుకు గొప్ప, మా దేవుళ్ళు ఎందుకు గొప్ప, మీతో ఎవరు డిబేట్ చేస్తే మీరు ఒకటే చెప్పండి. నేనైతే మాత్రం ఎప్పుడు ఒకటే చెప్తాను, లోకంలో నాకు రోజు శోధనే. ఎందుకంటే హైందవ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను శోధిస్తూనే ఉంటారు, ఏదో క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. నేను అందరికీ కూడా చివరిగా చెప్పే ఒకే సమాధానం ఏంటంటే, ఎంత మాట్లాడినా సరే చాలా తక్కువే చెప్తాను మాటల్లో, కానీ ఒక సమాధానం చెప్తాను. మీరు నా యేసయ్యలో ఏదైనా ఒక్క తప్పు చూపిస్తే నేను వెనక్కి వచ్చేస్తానని చెప్తాను. సో ఆ తప్పు చూపించడం అందరూ వెనక్కి వెళ్ళిపోయారు, నన్ను మాత్రం దేవుడు ముందు నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. సో అట్లాగే దేవుని యొక్క వాక్యాన్ని ప్రత్యేక విషయంలో కూడా మనం ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే మాత్రం అప్పటి వరకు కూడా ఆదాము అవ్వల దగ్గర నుంచి మనం పరిశీలన చేసుకుంటే అబ్రహాం జీవితం వరకు ఒక సంఘటన జరుగుతుంటుంది. అబ్రహాం జీవితం దగ్గర నుంచి మనం సంఘటన చేసుకుంటే నోవాహు జీవితం వరకు ఒక జనరేషన్ మనం చూస్తుంటాం. నోవాహు నుంచి ఆ యొక్క రాత్రియుగంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా మనం టచ్ చేస్తుంటే మత్తయి సువార్తలో మన యొక్క ఈ వచన భాగాన్ని మనం చూసుకున్నప్పుడైతే దేవుడు ఎప్పుడైతే సమాప్తము అని అన్నాడంటే ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. దేవుడి యొక్క ఆలయము యొక్క తెర చిరిగిపోవడం ఉన్నది మనకి దేని సాదృశ్యాన్ని ఇస్తుంది అంటే
దేవుని తీసుకొచ్చిన యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నది ఈ భూలోకం మీద కంప్లీట్ అయిపోయింది. ఇకపై జరగబోయేదంతా కూడా ఒక నూతన సృష్టిని మనం చేర్చడానికి ఉన్నది కాబట్టి, నూతన స్వభావం కలిగి ఉండాలని చెప్తున్నారు కాబట్టి, ఆ నూతన సృష్టికి కావాల్సిన ఒక సాదృశ్యమైన ఒక మార్గంని తెరవడానికి పాపపు గోడలు ఏవైతే ఉన్నాయో, పాపపు లోకం ఏదైతే ఉందో, పాప జీవితం ఏదైతే ఉందో అది చెరగబడితేనే, అది మన నుంచి తొలగిపోతేనే మన నూతన దాంట్లో ప్రవేశిస్తామని మాత్రం దేవుడు చెప్తున్నారు అనమాట. అలాంటి నూతన మార్గంలో ఎరగడానికి, ఎందుకంటే మనుషులందరూ కూడా చాలా గుడ్డల్లో ఉంటారండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే లోకం ముందు ఉన్నది మాత్రమే చూస్తారు, లోకం వెనకాల ఏం జరుగుతుందో ఎవరు పట్టించుకోరు. మనిషి ముందు ఏం మాట్లాడుతున్నా మాత్రం చూస్తారు, మనిషి లోపల ఏం హృదయం తల్లించుకోవడం ఎవరు చూడలేరు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఒక మనిషిని చూడంగానే వాడి యొక్క పుట్టుక మునుపు ఏం జరిగిందో కూడా చెప్పగలడు, ఆడి పుట్టిన తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పగలడు, ఆడి పుట్టుకలో తర్వాత ఏం జరగబోతుందో కూడా చెప్పగలడు. దేవాది దేవుడు యేసుక్రీస్తు మాత్రమే ఉన్నారు. హల్లెలూయా. అలాంటి దేవుడిని ఆరాధిస్తున్న మనకి, అలాంటి దేవుని యొక్క రక్షణ పొందిన మనకి అలాంటి లక్షణాలు ఇవ్వడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడతారు పరిశుద్ధాత్మ రూపంలో. ఆమేన్. సో దేవుడు ఎప్పుడైతే ఒక నూతన సృష్టిని చేయాలనుకున్నాడో, నూతన సృష్టికి ఆ యొక్క మార్గాన్ని సోపానాలను అందించాలనుకున్నాడో, ఆ యొక్క తెరకి చిరిగిన తర్వాత దాని వెనకాల ఉన్న ఆ యొక్క మార్గం ఏదైతే ఉన్నారో దాన్ని ప్రతిబింబించడానికి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ప్రకారం చూపించాలనుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ తెర చిరిగిన తర్వాత ఉన్న జీవితాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని నేను మాదిరిగా తీసుకొని మీరు అందరూ కూడా నన్ను మాదిరిగా నడుచుకుంటే చాలు, మీరు పరలోకంలో తండ్రి మీకోసం ఉంచిన ప్రతి ఒక్క స్థానాన్ని కూడా పొందుకుంటారని చెప్పి మనందరికీ కూడా సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయారండి. హల్లెలూయా. చివరిగా 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనముని తీసుకోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడు సూటిగా ఒకటి చెప్పారండి. ఆయన భూమి నుంచి కదిలిపోతున్నప్పుడు, భూమి నుంచి మనల్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఎవరికైనా సరే ఇంకా సంకోచాలు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాత్రం మీరు ఒకటే ఒకటి మూలంగా పెట్టుకోండి, ఒకే ఒక మూల పురుషుడిగా పెట్టుకోండి, ఒకే ఒకరిని మాదిరిగా పెట్టుకోండి. క్రీస్తు యేసు యందు ఎడల ఎవరైతే తన యొక్క పాత జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో వారికి నూతన జీవితాన్ని, నూతన సృష్టిని నేను చేస్తానని చెప్తున్నాడు. ఆమేన్. అలాంటి నూతన సృష్టిలో, నూతన జీవితంలో పొందుకున్న మన అందరం కూడా నూతన మహిమతో, నూతన యొక్క హృదయంతో, నూతన జీవితాన్ని దేవుడిచ్చిన విషయంలో దేవుడి చిత్తానుసారం నడుచుకోవడానికి ఆశపడతారని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క వాక్యం నేను ఒకటే మాట చెప్తానండి. ఒక చిన్నవాడు, ఒక అన్ని జాతుల్లో పుట్టిన ఒక చిన్నవాడు ఎవరైతే ఉన్నారో తనకి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో విషయాల మీద, ఎన్నో లక్ష్యాల మీద తన జీవితాన్ని సోపానాలుగా చేసుకున్నాడు. కాకపోతే చిన్నవాడు వంశావళికి లాస్ట్ వంశోధారకుడు అవడం వల్ల చాలా చాలా గారాభంగా పెరిగాడు. ఆ గారాభంగా పెరిగిన దాని మీద లోకం అంటే ఇంకా తెలియకుండా పెంచారు ప్రజలు, తల్లిదండ్రులందరూ కూడా. పిన్నలేమి, పెద్దలేమి, పెదనాన్నలేమి, చిన్నాన్నలేమి అందరూ కూడా ఎలా మోసారంటే వాడిని నెత్తి మీద పెట్టుకుని మోసారన్నమాట. దానివల్ల ఏంటంటే భూమి మీద ఉన్న లోకం ఏంటో పెద్దగా కనిపించలేదు. అయితే ఒకనొక సమయంలో వాళ్ళ తండ్రి మరణపు ఛాయలో ఉన్న విషయాన్ని తెలుసుకొని, ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు బాగోలేదని తెలుసుకొని, తన యొక్క జీవితం తెలియకుండానే ఆ మోసిన వాళ్ళందరూ కూడా తన దగ్గరికి ఆపద వచ్చేసరికి ఒక్కొక్కరుగా వాడిని దించేస్తూ వాడిని నేల మీద తీసుకొచ్చారు. నేల మీద తీసుకొచ్చి వాడు కొంతకాలం నడుస్తుంటే వాడి కాలుగా రాళ్ళు తగులుతున్నాయి, పండ్లు తగులుతున్నాయి, ముళ్ళలు గుచ్చుకుంటున్నాయి. అమ్మ అప్ప అని ఏడుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి వేదనకరమైన జీవితాన్ని జీవించడం కన్నా చచ్చిపోతే బాగుంటుందేమో అని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అయినా సరే దేవుడి కృపను బట్టి అది వైఫల్యం అయింది. ఎంతగానో ఏడ్చాడు, తన ఊరి కోసం ఏడ్చాడు, తన వాళ్ళ కోసం ఏడ్చాడు. దేవుడు వాడి యొక్క కన్నీటి ప్రార్థన ప్రతిదాన్ని కూడా ఆలకించాడు. దేవుడు కన్నీటి ప్రార్థన ఆలకించిన వాడే కాదు కానీ ఆ సమయాన్ని తన ఊరిలో ఉన్న వాళ్ళు ఎంతో మందిని మార్చాడు. ఆ ఊరిని అందరినీ కూడా ఒక బాధ్యతగా తీసుకోవడానికి ఒక దాసుని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ దాసుడిగా ఏర్పరచుకున్న ఆ యొక్క దైవజనుడు ఏ విషయంలో అయితే పడిపోతున్నాడో, ఏ విషయంలో అయితే తర్ఫీదు కావాలనుకున్నాడో, ఏ విషయంలో అయితే ఈ ఊరిని, ఈ రాజ్యాన్ని మార్చాలనుకున్నాడో ఆ రాజ్యాన్ని తిరిగి తీసుకురావడానికి దేవుడి యొక్క విషయంలో నిల్చోవాలని ఎంతగానో ఆశపడి ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుడి దగ్గర ఒప్పుకుంటూ తను కూడా ఎలాంటి వ్యవస్థ నుంచే వచ్చి తన జీవితం ఇక మారదు, నా జీవితంలో ఇక ఏదైనా అసంతృప్తి ఉందంటే మాత్రం నా జీవితానికి నేనే అసంతృప్తిగా ఉన్నానని చెప్పి తను కూడా ఎన్నో రకాలుగా హత్య చేసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపా వాత్సల్యము, దేవుని చిత్తము వాళ్ళపైన ఎరిగి ఉండడం వల్ల దేవుని కేవలం ఆయన కృప వల్ల ఆయన రెక్కలతో భద్రపరుచుకొని దేవుడు ఒకరిని దాసులుగాను, ఒకరికి దాసులకి సహోదరుడిగాను ఎన్నుకున్నారు.
ఆ దాసులుగా ఎన్నుకున్న వాళ్ళు, దాస సహోదరులుగా ఎన్నుకున్న వాళ్ళ యొక్క ధ్యేయం ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. నా మనుషులు దేవుని రాజ్యం చేరాలి, నా మనుషులు దేవుని తెలుసుకోవాలి, నా మనుషులు దేవుని కోసం ప్రయాసపడాలి, నా మనుషులు దేవుని మనుషులుగా ఉండాలి అనుకుంటారు. అది ఎప్పుడైతే అనుకున్నారో మన పెద్దలకు ఒక సామెత ఉంటుంది ఏంటంటే, ఒక జాతి పక్షులు ఒక గూటిని చేరుతాయి అంటారు కదా. సో ఈ పక్షుల యొక్క మార్గము వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా దేవుని కృపా వాత్సల్యం చిత్తము ప్రకారం దేవుడు ఇద్దరిని ఒకే గూటికి చేర్చాడు. ఒకే గూటికి చేర్చి తన పనిలో వాడుకుంటూ ఈరోజు ట్యాగ్ వర్షిప్ సెంటర్ అనే దాన్ని నిర్మించాడు అనమాట. దాన్ని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, దేవుని ఎంతగానో కనపరుస్తున్నాను. అయితే ఇక్కడ చేరుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా మా జాతి పక్షులే కాబట్టి మీ అందరి పట్ల కూడా దేవునికి ప్రణాళిక ఒకటి గట్టిగా ఉండదని నేను నమ్ముతున్నాను. ఆ యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో మీరు దానికోసం ప్రార్థించగలిగి మీరు నించుంటే చాలండి. మీరేమి చేయక్కర్లేదు. మీరు నించుంటే దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు, దేవుడే మిమ్మల్ని వాడుకుంటాడు, దేవుడే ఆశీర్వదించి బహుజనములకి ఆశీర్వాదంగా తీర్చిదిద్దుతాడు. అట్టి కృప, అట్టి మహిమ దేవుని యొక్క నామంలో ప్రతి ఒక్కరు కూడా కలుగును గాక. ఆమేన్. ఇచ్చిన అవకాశం బట్టి దైవజనులకు వందనాలు.